సక్సెస్ కాదు. దీంతో డిస్మాంటల్ అయినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం రిపేర్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇదొక్కటి. రైట్. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సిజేపీ మూడోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళింది. సో ఇప్పుడు ఆ చర్చలు ఏమవుతాయో చూడాలి. కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Resignation is a huge step in rebuilding our education system. It's a symbolic step because he was a symbol, but it is still a big step. And I want to congratulate every single student, every single youngster who came out on the streets and fought for democracy, fought for the future of this country, and defended the Constitution. I'm proud of you. Well done. It's also a signal to other parts of society, farmers, laborers, poor people, anybody who this regime is attacking and oppressing. There is wisdom and courage in standing up. Daro mat, let's get rid of this regime that is attacking India, destroying our constitution, capturing all our institutions. Let me remind the government, there is still 2 demands outstanding. The first one, and most important one, anybody who has raised a finger on our students, beaten them, shot at them, has to be held accountable. People who've organized it, people who've implemented it, all have to be punished. And the final demand, that the Prime Minister of India, out of respect for the students of India, out of respect for the future of India, has to apologize to the students who were brutalized and attacked. Thank you. Jai Hind. Education Minister Dharmendra Pradhan's resignation is CJ రాజీనామా చేయించడమే పూర్తిగా సక్సెస్ అయినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రెండింటిని తీర్చిన పెద్ద వెనకడుగు వేసే అవకాశం లేదు. కానీ లిఖితపూర్వకమైనటువంటి ఒక హామీ మాత్రం కావాలంటున్నారు. సో సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎండ్, ఇట్స్ ద బిగినింగ్. ఇది ఇంకా ఆరంభం మాత్రమే అని భావిస్తోంది. సో నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఇటువంటి ప్రొటెస్ట్లు నిజంగా చేస్తుందా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఏం జరుగుతుంది అనేది. సో నిజంగానే ఇటువంటి ప్రొటెస్ట్ ఇంకా జరిగితే ఇంకా 3 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ఇక్కడ ఎదుర్కోవాల్సింది మీరే. ఈ సిజేపీ ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్ అన్నప్పుడు ఐ రెడీ టు ఫేస్ సిజేపీ ఆర్ ద ప్రొటెస్ట్ స్టూడెంట్ యాక్టివిస్ట్? ముందు పుల్లారావు గారు 2 నిమిషాలే మాట్లాడినా బ్యూటిఫుల్గా మాట్లాడారు ఒక విషయం గురించి. ఇప్పుడు మీరు అన్నారు ఇవన్నీ ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మన వీరు మాట్లాడినప్పుడు కూడా ఏమేమి కండిషన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఊహాగానాలు. కాకపోతే దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ ది బిగినింగ్ అని అంటే మనము అనుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే వేరే ఉద్యమాలు ఇట్లాంటివి ఏమైనా చేస్తారా అని చెప్పి. మీకు ఇక్కడ నిజంగానే పొలిటికల్లీ మేము అధికార పక్షంలో ఉన్నాం. మాకు ప్రతిపక్షం ఎప్పుడూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడున్న ప్రతిపక్షం అంటే ఆప్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, సిపిఐ, సిపిఎం, వీరందరూ వారు అసలు నిజంగానే ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ ఉండుంటే, జెన్జీని రిప్రజెంట్ చేస్తూ ఉండుంటే, ఈవెన్ 10% కూడా ఈరోజు ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక వ్యంగ్యమైన పేరు పెట్టుకుని, కాక్రోచ్ అంటే మనం నార్మల్గానే మనం అందరం హిట్ కొట్టి అనే టైప్లో ఉంటుంది. బ్యూటిఫుల్. నేను వాళ్ళని మెచ్చుకుంటున్నాను, నేనేమి తిట్టట్లేదు, అంటే నేనేమి ఖండించట్లేదు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఆప్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీఎంసీ, ఎస్పీ ఏం చేస్తున్నారా మీరంతా అని చెప్పే కదా ఈరోజు ప్రూవ్ చేసింది. నేను ఒక విషయం చెప్తాను. ఇదే సేమ్ థింగ్ అంతకుముందు ఆప్ వచ్చి ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగిందో మీరే చూసుకోండి. ఈరోజు సిజేపీ వచ్చి ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అనేది మీరే చూసుకోండి. నేనేమంటానంటే ఇవన్నీ కూడా ఇన్ఎఫెక్టివ్. ఇవన్నీ కాంగ్రెస్ ప్రొటెస్ట్ చేస్తే మీరు రియాక్ట్ అయ్యే వాళ్ళ ఏది ప్రొటెస్ట్ చేసి పొలిటికల్ ప్రొటెస్ట్ జరిగితే ఎందుకు అవ్వాలండి? మీరు ఈ రోజే కాదు, మీకు నిజంగానే చెప్పాలి అంటే పార్టీలు ప్రొటెస్ట్ చేస్తే వినట్లేదు అని అంటున్నారా ప్రజలు? ఎవరైనా కానీ ఇక్కడ కేసీఆర్ గారికి గవర్నమెంట్ అసలు జంతర్ మంతర్ ఉన్నదే ప్రొటెస్ట్ కండక్ట్ చేయడానికి. ఎన్నో ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ ధర్నా చౌక్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే జరగనిది ఎప్పుడండి? వాళ్ళతో సంవాదం అంటారు కదా. మీరు పార్లమెంట్లో జరుగుతున్నది ఏంటి? నిన్న డిస్కషన్ అంతా ఏంటండి? వాళ్ళు మమ్మల్ని అటాక్ చేయడానికి అవకాశం, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ప్రతి డిమాండ్ని. మీకు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు ప్రజాస్వామ్యం, మీకు మెజారిటీ వచ్చింది, మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు 70 మంది ఉన్నారు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు 30 మంది ఉన్నారు, నేను ఆపోజిషన్. ఇప్పుడు ఆపోజిషన్ వాడిదే నడుస్తూ ఉంటే ఇక ప్రజాస్వామ్యానికి విలువేముంది? నేను ఐ కెన్ డిమాండ్, కానీ
ప్రతిదీ నేను చెప్పిందే మీరు నడిస్తే మీ ప్రభుత్వం వచ్చినట్ట, ప్రజలు ఎవరిని ఎన్నుకున్నట్టండి? మిమ్మల్ని ఎన్నుకున్నట్ట, నన్ను ఎన్నుకున్నట్ట? నేను మైనారిటీ ఓట్లతో కూడా మెజారిటీ ఓట్లతో గెలిచి ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వము ఆపోజిషన్ కాదనట్లేదు. అంటే మెజారిటీ ఓట్లు కావంటున్నారా మీరు? అంటే కొన్నిసార్లు అవకాశం ఇవ్వాలి కదా క్వశ్చన్ చేయడానికి. క్వశ్చన్ ఎందుకు చేయట్లేదండి? ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క విషయం నాకు గత 12 సంవత్సరాలు చెప్పండి. 12 సంవత్సరాలు అసెంబ్లీ ఎన్ని రోజులు నడిచింది సంవత్సరానికి? మీరు నిష్పక్షపాతంగా చెప్తారని నేను ఊహిస్తూ చెప్తున్నాను. పార్లమెంట్ ఎన్ని రోజులు నడిచింది సంవత్సరానికి? మీరు చూడండి, అట్లీస్ట్ 7 to 8 times మోర్ పార్లమెంట్ నడిచిందండి ప్రతి సంవత్సరంలోనూ కూడా. 7 to 8 times మోర్ అంటున్నాను నేను. మీరు లెక్క చూడండి, యావరేజ్ చూడండి. అంటే ఆ 7-8 రోజులు పాపులేషన్ ఏం సంబంధం లేదు. అయ్యో పాపులేషన్ అని కాదు, ఏ అసెంబ్లీ తీసుకున్నా మన అసెంబ్లీ, నేను ఉట్టిగా అంటున్నాను, పార్లమెంటు అంతకుముందు నడిచినట్లుగానే ఇప్పటికీ నడుస్తోంది. అంతకుముందు లాగానే ఇప్పుడు మీరు అన్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎన్ని బిల్లులు వెళ్ళలేదండి? ఎన్నో బిల్లులు వెళ్ళాయి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. మీకు గుర్తుందో లేదో, ఈవెన్ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారం విషయంలో కానీ, నీట్ పేపర్ లీక్ విషయంలో కానీ మీరు కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు ఏం చెప్పాయండి? క్లబ్ లో ఆ చర్చల విషయంలో వెళ్తూ ఉన్నారు జేపీ నడ్డా అండ్ జితేందర్ సింగ్ వెళ్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది ప్రతినిధులు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఒకసారి అద్దంకి దయాకర్ మాట్లాడుకొచ్చారు, తెలంగాణ ఎమ్మెల్సీ. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే మంచిది. ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారి స్పందన తర్వాత మొత్తం ప్రభుత్వంలోనే దేశంలోనే ఒక పెద్ద చర్చ జరిగింది. ఇది నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఇంకా నష్టం కాకుండా ఆ విధంగా వ్యవహరించింది కాబట్టి ఈరోజు ఆ మాత్రమైన పరువు నిలబడ్డది. అదర్వైజ్ చాలా నష్టపోయే అవకాశం ఉండే. మీరేమో పరువు కోసం అంటారు, ఆయన ఏమో సంఘ విద్రోహ శక్తులు జరిగినాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజీనామా చేశామని. సంఘ విద్రోహ శక్తులు గనక ఉంటే 30 రోజుల నుంచి ఏం చేసినావు? సంఘ విద్రోహ శక్తులు కనుక గతంలో ఉంటే ఏం చేసినారు? అప్పుడు సంఘ విద్రోహ శక్తులు మీరే పెంచి పోషించి మీటింగ్లకు పంపిస్తుందా? అంటే కావాలని పంపిస్తున్నారు. మరి ప్రభుత్వము ఏం చేస్తుంది? మీకు 25,000 మంది 50,000 మంది అలా వస్తారని కనీసం తెలియదు. అంటే ఏంది? అట్లా రావాలి, కొట్లాడాలి, విపక్షాలను ఇలా నష్టం చేయాలని ఒక ప్రాంతంలో ఉన్నారా? ఎట్లా? దేనికోసం సంఘ విద్రోహ శక్తులను ఢిల్లీకి రానియనిస్తున్నది? పోలీసులు రానిస్తుండ్రా? బీజేపీ రానిస్తుందా? ఎన్డీఏ ప్రభుత్వం రానిస్తుందా? దానికి సమాధానం మీరే కదా చెప్పాల్సింది. అంత ఈజీగా వస్తారా సంఘ విద్రోహ శక్తులు ఢిల్లీకి వచ్చి తిరుగుతారా? బంగ్లాదేశ్, నేపాల్ మాదిరి, శ్రీలంక మాదిరి చేయాలన్న విచ్ఛిన్న కుట్ర ఉంది. ఆ కుట్రలో ఖలిస్తానీ కానీ అటువంటి తీవ్రవాదులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అట్లానే కదా గింతకాడికి తెచ్చుకొని మీ పరువు తలకాయ ఎడబెట్టుకోవాలని తెలియకుండా ఆ స్థితికి పోయింది. ఇప్పటికైనా కనీసము ప్రజాస్వామ్యయుతంగా స్పందించడం నేర్చుకోండి. అంతకు మిక్కిలి మీరు ఏం చేసినా కూడా ఏ శక్తులు వ్యక్తులను చెప్పినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా మోదీ తల దించుకోవాల్సిన స్థితి మీ యొక్క రైట్. ఇదే అద్దంకి దగ్గర మాట్లాడుతాం. అలాంటి చర్చలు మొదలై ఇందాక మీకు చూపించిన విజువల్ మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత 3వసారి మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. జితేందర్ సింగ్, జేపీ నడ్డా మళ్ళీ సీజేపీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. సో కాన్స్టిట్యూషన్ క్లబ్లో భేటీ జరుగుతుంది. 2 కీలకమైన అంశాలు అంటే దాదాపుగా ఈ సూత్రప్రాయంగా అంగీకరించారు, కానీ లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడమే తరువాయి. ఆ తర్వాత అక్కడి నుంచి జంతర్ మంతర్ని పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉంది. నిజంగానే ఇంత పెద్ద ప్రొటెస్ట్, ద బిగ్గెస్ట్